అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. ఏ దేశపు అభివృద్ధికైనా దాని యొక్క అభ్యున్నతికైనా యువత పాత్రే కీలకం. ఏ దేశపు విధ్వంసానికైనా దాని యొక్క వినాశానికైనా యువత పాత్రే అందులో అధికం. ఏ దేశపు చెమట చుక్కకున్న విలువ పెంచాలన్నా దాని యొక్క చైతన్యాన్ని మెరుగుపరచాలన్నా యువత పాత్రే కీలకం. ఏ దేశపు పతనానికైనా దాని యొక్క పరువు క్షీణించాలన్నా యువత పాత్రే అందులో అధికం. 2010 నుంచి 2011 సమయంలో అరబ్ స్ప్రింగ్ సమయంలో గడాఫీని బయటకు తీసుకొని వచ్చి చంపినప్పుడు లిబియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున ఉంది. నిన్నటికి మొన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వల్ల జరిగిన నిరసనల్లో నేటికి హింసాకాండకి దారితీస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ అనేది అట్టుడికిపోతూ ఉంది. ఇకపోతే ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల పరిస్థితి కానీ, గాజా కానీ, పాలస్తీనా కానీ వాటి గురించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలకి ఎంత చేసినా కానీ ఎక్కడో ఒక చోట కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాని తాలూకు యొక్క ఇంపాక్ట్ ని తగ్గించుకోవడమే ప్రథమం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా నిత్యం పాపులేషన్ కంట్రోల్ మీదైనా కానీ, ఉపాధి కల్పన మీద కానీ దృష్టి పెట్టకపోతే, నిత్యం యువతని ఏదో ఒక పనిలో నిమగ్నం చేయకపోతే జరిగే పరిణామాలన్నీ కూడా ఇలానే ఉంటాయి. అప్పుడు ఎంత చదువుకున్న యువత అయినా కానీ అల్లరి మూకలుగానే తయారవుతారు. భారతదేశం లాంటి దేశంలో ఇలాంటి విధ్వంసాలు కానీ భవిష్యత్తు కాలంలో రాకుండా ఉండడానికి చూసుకోవాలి అంటే నిత్యం ప్రభుత్వ ఆధీనంలో నడిచే రెసిడెన్షియల్ మిలిటరీ స్కూల్స్ రావాల్సిన పరిస్థితి భారతదేశానికి కూడా ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. చిన్న వయసు నుంచి దేశభక్తి కానీ డిసిప్లిన్ కానీ పెంచి పోషిస్తే సమాజం కూడా డిసిప్లిన్ గానే తయారవుతూ వస్తూ ఉంటుంది. అబ్దుల్ కలాం గారు తన దేశ పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాలన్నీ సందర్శించి భారతీయ విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు తీసుకొని రావాలంటే విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాల్సిన అవసరం ఉంది అని తను రచించిన ఇగ్నైటెడ్ మైండ్స్ పుస్తకంలో రచించారు కూడా. యువతకి 25 ఏళ్లు వచ్చేసరికి ప్రభుత్వాలు తనకి ఉపాధి గాని కల్పించగలిగితే ప్రభుత్వాల యొక్క సక్సెస్ గాని అది భావించాల్సి ఉంటుంది. ఏ దేశానికి లేనంత వనరులు, ఆధ్యాత్మిక వనరులు భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయి. వాటిని గనక ప్రభుత్వాలు పుష్కలంగా వాడుకుంటే సమాజం కూడా ఆధ్యాత్మికమయంగా మారుతుంది. యోగాని ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలకంతా కూడా మనం ప్రమోట్ చేయగలిగామో అదే విధంగా మనకున్న ఆధ్యాత్మిక వనరుల్ని బేస్ చేసుకొని ప్రపంచం వ్యాప్తంగా వాటిని విస్తరించగలిగితే ప్రపంచం కూడా నిత్యం శాంతితో నడుస్తూ పోతూ ఉంటుంది. అలాగాని భారతదేశం కానీ ఇతర దేశాలు కానీ ప్రయాణం కానీ చేస్తూ ఉంటే సుస్థిరాభివృద్ధితో పాటు శాంతి స్థాపన కూడా చేసుకోవచ్చు. భారత్ మాతాకి జై. జై హింద్.